హాయ్ హలో నమస్తే నేను మీ మంజుల. అది నాకు తెలుసు మీకు తెలుసు. సో చెప్తా మ్యాటర్ చెప్తా. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైఫ్లో మళ్ళీ ఈ ప్లేస్కి వస్తామని అస్సలు అనుకోలేదు, బట్ వచ్చేసాము. 1-2 నెలలు కాదు, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం 6 months తర్వాత మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చాము. పీస్ఫుల్ మైండ్ కావాలి అంటే ఖచ్చితంగా ఈవినింగ్ టైము ఈ ప్లేస్కి రావాల్సిందే. అంత బాగుంటుంది ఈ ప్లేస్. పరిసరాలు అండ్ ఆల్సో ఆ ఎక్విప్మెంట్స్, వ్యూ అంతా చాలా అంటే చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా చూడండి, వీడియో మీకే తెలుస్తుంది. అంబ్రిల్లాస్ తడికెలతో ఒక రంగుల ప్రపంచాన్ని తయారు చేశారు. చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. కన్నయ్య పొట్టలో ఉన్నప్పుడు స్కానింగ్ కు వెళ్ళిన ప్రతిసారి కూడా మేము ఇక్కడికి వెళ్ళే వాళ్ళము ఫుడ్ కోసము. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రతి స్నాక్ ఐటమ్, ఫుడ్ ఐటమ్ కూడా ఇక్కడ దొరుకుతుంది. అండ్ ఆల్సో ఇది ఒక పెట్ హౌస్. ఇక్కడ పావురాలు, చిలకలు, కుందేళ్ళు ప్రతి ఒక్కటి కూడా దొరుకుతాయి అండ్ తక్కువ రేట్కి దొరుకుతాయి. అండ్ ఆల్సో ఇక్కడ బర్త్డే పార్టీస్ జరుపుకోవడానికి కూడా సపరేట్ ప్లేస్ ఉంది. ఇంకోటి ఏంటి అంటే మేము కూడా ఇక్కడ 2 కుందేలు పిల్లలు తీసుకొని వెళ్ళాము. 2 కలిసి కూడా 250కే తీసుకొని వచ్చాము. బట్ అయితే వాటిని బయట పెట్టి జ్ఞానం రోజు మేము బయటికి రాకపోవడం వల్ల వాటిని ఎవరు తీసుకొని వెళ్ళారో లేకపోతే వాటికే వెళ్ళాయో కూడా మాకు తెలియదు. కానీ 2 ఇంట్లో తిరుగుతూ ఉంటే ఎంత క్యూట్గా ఉన్నాయో, బట్ కొద్దిగా రోత చేస్తున్నాయని చెప్పేసి నేను బయట ఒక చిన్న హౌస్ ఏర్పాటు చేసి దానిలో పెట్టాము. అయితే అవి ఇప్పుడు లేవు. అవి ఎలా వెళ్ళాయో కూడా మాకు తెలియదు, ఇప్పుడు ఎక్కడున్నాయో కూడా తెలియదు. నిజంగా పిచ్చుకలు చూడండి ఎంత బాగున్నాయో. చిన్న చిన్న పిచ్చుకలు, అప్పుడే పుట్టిన కుందేలు పిల్లలు కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ అమ్ముతారు కూడా. మా కుందేలు పిల్లలు ఇప్పుడు నింటే మా కన్నయ్య వాటితో ఫుల్ ఎంజాయ్ చేసేవాడేమో. ప్రతి స్నాక్ ఐటెం కూడా ఉంటుందని చెప్పాను కదా. ఇక్కడైతే ఈవినింగ్ టైంలో ఫుల్ జనాలు ఉంటారు అండ్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఎక్కువగా ఉంటారు. మరి మేము అక్కడికి వెళ్ళంగానే అక్కడే అన్న కూడా ఫుల్ సర్ప్రైజ్ అయ్యాడు. అంతే కదా మరి, ఇంతకుముందు పొట్టతో వెళ్ళేదాన్ని, ఇప్పుడు 6 months బేబీతో వెళ్తే ఎవరైనా సర్ప్రైజ్ అవుతారు కదా. పావురాలు చూడండి ఎలా ఎగురుతున్నాయో కదా. వైట్ పిజియన్ భలే ఉంది. కలర్ పావురాలు భలే ఉన్నాయి చూసేదానికి. దీని పేరు వచ్చేసి స్పైసీ ఫారెస్ట్. నెట్లో ఎక్కడ చూసినా కూడా దీని అడ్రస్ వస్తుంది. అండ్ ఆల్సో నేను కూడా చెప్తాను. ఇది వచ్చేసి కోలార్ కొత్త బస్ స్టాండ్ పక్క కాలనీలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి స్పైసీ ఫారెస్ట్ ఎక్కడా అంటే ఎవరైనా చూపిస్తారు. ఇక్కడ లేని స్నాక్ ఐటమ్, ఫుడ్ ఐటమే ఉండదు. ప్రతి ఒక్కటి కూడా దొరుకుతుంది అండ్ ఆల్సో జ్యూస్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకైనా లేకపోతే అనీజీగా ఉండే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళ కోసం కూడా సపరేట్ ప్లేస్ ఏర్పాటు చేశారు ఇక్కడ. ప్లేస్ కూడా చాలా అంటే చాలా క్లీన్గా ఉంటుంది అండ్ ఆల్సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫుడ్. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్లేస్కి వెళ్ళారా? కామెంట్ చేయండి. సో చూడండి, వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఆ చెట్ల మధ్యలో, ఆ పైన ఆ గొడుగులు అండ్ ఆల్సో ఆ తడికెలు. మా అమ్మ చూడండి మనసులో అనుకుంటాడు దీని వీడియో గోల్తో చచ్చిపోతా ఉన్నానని. మేమైతే ఇక్కడ పన్నీర్ మంచూరియన్ అండ్ అమ్ము గోబీ మంచూరియన్ ఆర్డర్ చేసుకున్నాడు. టేస్ట్ అయితే పన్నీర్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అండ్ ఆల్సో గోబీ మంచూరియన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే కలర్ యాడ్ చేయరు, అది బెస్ట్ క్వాలిటీ. మేమైతే ప్రతిసారి ఎంజాయ్ చేసినట్టే ఈసారి కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాం. మీరు కూడా మాలాగా ఎంజాయ్ చేయాలి అంటే వెంటనే వెళ్ళి స్పైసీ ఫారెస్ట్ని విజిట్ చేసేయండి. లాస్ట్ ఒక పానీపూరి మసాలాతో ఆ డే మాకు ఎండ్ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.